తెలంగాణ ప్రభుత్వం టీజీ ప్రభుత్వం టీఎస్ కాకుండా టీజీ ప్రభుత్వం అని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమం చేయడం జరిగింది. సో నిజంగా అది అందరికీ న్యాయం జరుగుతుంది, 100% మంచిదే. కానీ నేను ఇప్పుడు ఇలా ఎందుకు వెట్టకారంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఇవాళ పబ్లిక్ టాక్ వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ జనాలను కొంతమంది హైదరాబాద్లో ఉన్న జనాలను అడగడం జరిగింది. చాలామంది కూడా ఒక 60-70% ఈ పథకం వేస్ట్ అని చెప్పుకొని రావడం జరిగింది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఏంటంటే, మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇవ్వడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. బాగానే ఉంది. కానీ అది ఎలా అంటే ఒక లైన్ దాటి అడ్డదారిన వెళ్ళిపోయింది. వీళ్ళు తీసుకొచ్చిన పథకం మంచిదై ఉండొచ్చు, కానీ దాన్ని వినియోగించే వాళ్ళు మాత్రం అసలు విచ్చలవిడిగా మరీ దారుణంగా వాడడం జరుగుతుంది. సో ఇప్పటికీ 200 కోట్ల మహిళలు అంటే ఫ్రీ బస్సు వినియోగించుకున్నారు. అంటే 200 కోట్ల సాల మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కడం దిగడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, 200 కోట్లు మామూలుగా ₹1 వేసుకున్న 200 కోట్లు రూపాయలు ఆర్టీసీకి నష్టం. అలా కాకుండా ఇంకా వీళ్ళు గొప్పగా చెప్పేది ఏంటంటే, 200 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణం చేశారు. అది కాకుండా ఇంకో విచిత్రం ఏంటంటే, అది కాకుండా గవర్నమెంట్కి రావాల్సిన 600 కోట్లు ప్రజల దగ్గర వదిలేసాం, అంటే ప్రజలకు ఇచ్చాం 600 కోట్లని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో అదే వీళ్ళు ఏదైతే క్రియేట్ చేసి చెప్పారో దాన్నే మేము జనాలకు వెళ్ళి అడగడం జరిగింది. వాళ్ళు ఒక్కటే మాట చెప్పారు, ఎవరికి కావాలండి ఫ్రీ బస్సు, అవసరం లేదు, సీనియర్ సిటిజన్లకు పెట్టండి, కాలేజ్ పిల్లలకు పెట్టండి, మాకెందుకు. ఇప్పుడు ఫ్రీ బస్సు ఉండడం వల్ల మాకు సంబంధం లేకుండా, మాకు పని లేకుండా ఒక పర్సన్ ఒక దగ్గర పోతున్నా, నాకు కూడా ఫ్రీ బస్సేగా నేను వస్తున్నాను, నాకు సంబంధం లేదు, నాకు పనే లేదు, అయినా ఫ్రీ బస్ కదా మేము పోతున్నాం. సో అది కాకుండా ఇంకొక స్టూడెంట్ చెప్పడం జరిగింది, లేదు మేడం, యాక్చువల్లీ మాకు టౌన్లో డీమార్ట్ ఉంటుందని మాకు తప్ప ఊర్లో ఉన్న జనాలకు పెద్దగా తెలియదు. అందులో పెద్ద మనుషులకు వాళ్ళు ఊరు దాటి పెద్దగా బయటికి రారు కాబట్టి వాళ్ళకి డీమార్ట్ అనేది కూడా తెలియదు. సో వాళ్ళు ఎప్పటి నుంచో అరే డీమార్ట్లో ఇట్లా ఉంటుందంట అట్లా ఉంటుందంట తప్ప ఎక్కడుంది, ఏముంది, ఏంది అనేది ఏం తెలియదు, ఉంటుందంట అని మాత్రమే క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఫ్రీ వచ్చిన తర్వాత ఆ పెద్ద ఆవిడ వచ్చి, బిడ్డ మీ దగ్గర డీమార్ట్ ఉంటుందంట కదా, నన్ను కూడా తీసుకోపోరా, ఫ్రీయే కదా, నన్ను తీసుకొని వదిలేసి నీతో పాటు వాళ్ళు రిటర్న్ వస్తారు అంటే ఆమె చెప్పింది లాజిక్, ఏం లేదు, ఫ్రీ, ఇంట్లో కూర్చునేదో ఊర్లో కూర్చునేదో అట్లా డీమార్ట్ పోయేసి వస్తా, అట్లా తిరిగేసి వస్తా ఖాళీగా అని చెప్పి డీమార్ట్కి వెళ్ళడం జరిగిందట. అట్లా చాలామంది కూడా సంబంధం లేకుండా, పనున్నా పని లేకుండా, ఒకరు పోయే దగ్గర 4 పోవడము, లేదంటే నార్మల్గా అసలు అది ఒక వారం తర్వాత పోవాల్సిన పని కూడా ఫ్రీ బస్సే కదా ఫ్రీ బస్సులో పోవడం. విచిత్రం ఏంటంటే, కరీంనగర్ నుంచి కూడా ఒక ఆమె బిడ్డకు పాలు ఇవ్వడానికి రెగ్యులర్గా, బిడ్డకు పాలు ఇవ్వడం అంటే ఏది చంటిపిల్ల తల్లి కాదు, పెళ్ళైన బిడ్డను హైదరాబాద్లో ఇచ్చారు, హైదరాబాద్లో ఉంటుంది, ఆమె కరీంనగర్ నుంచి పాలు తీసుకొని వచ్చి ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న బిడ్డకు ఇచ్చేసి పోయేదంట బాటిల్లో. అట్లా రోజు తిరిగేదంట. ఏందమ్మా అట్లా అంటే, అవును ఫ్రీ బస్సే కదా, నష్టమేముంది, నాకేదో 1 లీటర్ పాలు వేస్ట్ అయితే ఆ లీటర్ పాలు తెచ్చిస్తున్నారు. లీటర్ పాలు అంటే బర్రె పాలు అంటే ఇక్కడ హైదరాబాద్లో ₹100 తీసుకుంటున్నారు. ₹100 కోసము దాదాపుగా నువ్వు వచ్చి తిరిగిపోతే ₹300 ఖర్చు. ₹300 ఖర్చుని గవర్నమెంట్ బొక్కనే కదా. మరి గవర్నమెంట్ ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, 600 కోట్లు మేము జనాలకు మిగిలించాం. సో ఎవ్వరికి కూడా 1000-2000 కన్నా పెద్దగా మిగిలింది లేదు. 600 కోట్లు ఎలా మిగులుతాయి? ఒక్కరికైతే కాదు కదా. సో వాళ్ళు ఎలాగో రెగ్యులర్గా పాస్ తీసుకోవట్లేరు. అయినా చాలామంది కూడా ఫ్రీ బస్ ఎక్కడానికి కూడా ఇష్టపడట్లేరు. ఎందుకు అంటే అక్కడ మహిళలు ఎక్కువైపోయినారు, మగవాళ్ళు తగ్గిపోయినారు, వాళ్ళు నిల్చునే పరిస్థితి, వీళ్ళు కూర్చునే పరిస్థితి. అది కాకుండా వాళ్ళు చెప్పేది అంటే, మాకు వద్దండి, మమ్మల్ని ఫ్రీ బస్ ఇచ్చి మమ్మల్ని చీమల కన్నా హీనంగా చూస్తున్నారు మమ్మల్ని, మాకు ఈ ఫ్రీ బస్ వద్దని వాళ్ళే చెప్తున్నారు. ఎవరికి కావాలి ఈ ఫ్రీ బస్? వద్దు. గవర్నమెంట్కి ఏదైనా పనికొచ్చే పనులు చేయండి తప్ప ఫ్రీ బస్ పెట్టడం వల్ల ప్రతి వాళ్ళు కండక్టర్లు తిట్టుకోవడం, మమ్మల్ని మన డ్రైవర్లు తిట్టుకోవడము, ఒక స్టాప్ ఒక దగ్గర ఉంటే కావాలని ఇంకో దగ్గర స్టాప్ ఆపుతారు జనాలు. ఇక్కడ మహిళలు ఎక్కువ ఒక దగ్గర బస్ స్టాప్లో ఉండే కల్లా అక్కడ బస్ స్టాప్లో బస్సు ఆపట్లేరు, ముందు తీసుకెళ్ళి ఆపుతున్నారు. మాకు ఎంత ఇబ్బంది అవుతుంది మాకు తెలుసు, ఎంత నరకం అనుభవిస్తున్నాం మాకు తెలుసు అని ఆ మహిళలు మాత్రం చెప్పడం జరిగింది. చాలామంది కూడా ఒకరేమో అసలు ఏదో ఫ్రీ బస్ అని చెప్పారు, ఇంతకుముందు ఈ రూట్లో 10 బస్సులు ఉంటాయి, ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుంచి ఫ్రీ బస్సులు 2 వస్తున్నాయి, మిగతా 8 బస్సులు కూడా ఆధార్ కార్డ్ పనిచేయని బస్సులే వస్తున్నాయని చెప్పడం జరిగింది. అంటే టైంకి రాకపోతే పేరుకి ఫ్రీ బస్సే, కానీ వీళ్ళు డబ్బులు పెట్టి పోతున్నాం. అలాంటప్పుడు మాకు ఫ్రీ బస్ ఎందుకు? ఫ్రీ బస్ అనే పథకమే పనికిరాని పథకం, అది తీసేయండి. ఫ్రీ అనేది ఎప్పుడైతే దేశం నుంచి పారిపోతుందో అప్పుడే దేశం బాగుపడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎడ్యుకేటెడ్ కదా.
రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అనేది ఇంతకుముందు గతంలో మేము వచ్చి ఆఫీస్ నుంచి వచ్చేకల్లా ఒక 5 నిమిషాలు 6 నిమిషాల్లో మాకు బస్సు దొరికేది సార్, మేము వెళ్ళిపోయేది. బట్ ఇప్పటికి 45 నిమిషాలు అవుతుంది, ఇంకా బస్సు రాలేదు అని అంటున్నారు. అంటే లోపం ఎక్కడ జరుగుతుంది, తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది మీకు కూడా క్లారిటీ రావాలి. అందుకని మీకు చెప్తున్నాను. సో ఉచిత బస్సు అనేది 600 కోట్లు మేము పబ్లిక్ ఇచ్చామని చెప్తున్న పొన్నం ప్రభాకర్, మరి 600 కోట్లు ఎవరికి పంచాను? ఎవరికి పంచలే కదా డైరెక్ట్గా. సో ఏదో 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు టికెట్ తగ్గించారంతే. సో విచిత్రం ఏంది ఇక్కడ తెలియని లాజిక్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళకు టికెట్ లేకుండా చేశారు, ఇక్కడ జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టికెట్ రేట్లు పెంచడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి నువ్వు పోయినా పోకున్నా నీ టికెట్ డబ్బులు కూడా ఇక్కడ వసూలు చేస్తున్నారు మగోళ్ళ దగ్గర. అది జనాలకు పూర్తి స్థాయిలో అర్థం కావట్లేదు. మామూలుగానే ఆర్టీసీ అనేది లాస్లో ఉంటుంది. అలాంటప్పుడు 200 కోట్ల జనాలను ఎక్కించుకొని తింపి, మరి వాళ్ళ డీజిల్ అయితే ఏంది, వాళ్ళ మ్యాన్ పవర్ అయితే ఏంది, ఒక మన కండక్టర్ అయితే ఏంది, డ్రైవర్ ఏంది, మరి వీళ్ళ డబ్బులన్నీ ఎట్టుపోయినట్టు? ఈ 600 కోట్లు వాళ్ళకి వచ్చాయా? రాలేదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే 600 కోట్లు మిగిలిచ్చాం జనాలకు, 600 కోట్లు మిగిలిచ్చామంటే అసలు ఉచితం ఎందుకు భయ అంటున్నా నేను, ఫ్రీ ఎందుకు? నిజంగా ఆఫీస్కి పోతున్నారు, తప్పు లేదు సరే. ఇప్పుడు ఎందుకంటే ఒక మహిళ ఆఫీస్కి పోతుందంటే ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్తలు సమానంగా ఆ ఖర్చులను పంచుకునే తెలివితేటలు మన మహిళకు ఉంటుంది. కాబట్టి నేను కూడా మా ఆయనతో పాటు సమానంగా కష్టపడతా, ఇంటి సమస్యలన్నీ కూడా నేను కూడా తీరుస్తానని చెప్పి మహిళ కూడా జాబ్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, చిన్నపిల్లలు ఉన్నా సరే, వాళ్ళందరిని వదిలి ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు? జాబ్ కోసం వాళ్ళు బతకాలి, పిల్లల్ని పోషించాలి. సో వాళ్ళు చెప్తున్నారు ఫ్రీ బస్ అనేది తీసేయండి బై, ఫ్రీ బస్ వద్దు, మాకు అసలు వాల్యూ లేకుండా పోతుంది, కండక్టర్లు తిడుతున్నారు మమ్మల్ని, జనాలు మగవాళ్ళు తిడుతున్నారు. సో మేము ఆఫీస్లో అలసిపోయి దాదాపు మార్నింగ్ 10 గంటల నుంచి 6 గంటల వరకు అలసిపోయి మేము బస్ స్టాప్కి వస్తే 1 గంట 2 గంటలు 3 గంటల వరకు కూడా బస్సులు దొరకట్లేవు అని చెప్పడం జరిగింది. సో వాళ్ళనేది ఇక 3 గంటల తర్వాత మాకు బస్సు దొరికితే మాకు 1 అవర్ జర్నీ ఉంటుంది, 6 గంటలకు వచ్చి కూర్చుంటే 8 గంటలకు 9 గంటలకు బస్సు దొరికితే 10 గంటల వరకు మేము ఇంటికి వెళ్తాం. ఇంకా మేమేమి ఇంటిని ఏం శుభ్రం చేసుకుంటాం, మేమేమి వండుతాం, పిల్లలకి ఏమి వండిస్తాం, మేమేం తింటాం. సో చాలాసార్లు మేము పస్తులతో పడుకోవడం జరిగింది సార్ అనేసి వాళ్ళు ప్రజలు చెప్పడం జరిగింది. సో అంటే పస్తులు ఎందుకు ఉంటున్నారు వీళ్ళు? బస్సు టైంకి వచ్చి ఉంటే గతంలో వచ్చినట్టు 6 గంటల వరకు వీళ్ళు బస్ స్టాప్కి వస్తే 6 నుంచి 6:10 లోపల బస్సు వచ్చేదంటే ఎక్కేది 7 గంటల వరకు వాళ్ళ ఇంట్లో ఉండేది, అన్ని శుభ్రం చేసుకుని 8 గంటలకు వంటండి, 9 గంటలకు తిని పడుకునేది. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఏం జరిగింది? దరిద్రం ఏంటంటే ఫ్రీ బస్సు, దానికి టికెట్లు లేవు. సో అది కాకుండా జనాలు తిట్టుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ బాధలు మాకు వద్దు, మేము వర్కౌట్ కాదు, మాకు ఫ్రీ బస్ ఉచితం అనేది తీసేయండి, ఏమైనా గవర్నమెంట్కి ఉపయోగపడే చేయండి తప్ప గవర్నమెంట్ లాస్ అయ్యేది వద్దు అని చెప్పడం జరిగింది. మామూలుగా గ్లాస్లో ఉండే ఆర్టీసీ 600 కోట్లు జనాలకు ఉంచి మేము ముందంజలో ఉన్నాం, ఆర్టీసీ ఇప్పుడు లాభాల్లో ఉంది అంటే ఎవరు చెవులో పువ్వు పెడుతున్నారు? వాస్తవమైన ఆర్టీసీ లాభంలో ఉండడం 100% కాదు. సో ఇంకోటి ఉచిత ప్రయాణం, ఇప్పుడు దగ్గర 200 కోట్ల మంది అంటే దాదాపు 600 కోట్లకు పైగా గవర్నమెంట్ బొక్క పడ్డట్టే కదా. అది ఆలోచించాలి. ఫ్రీ బస్ ఇస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, అరే ఉన్న 6 గ్యారంటీలు అమలు చేయండి భయ్. వాళ్ళు అంటున్నారు పబ్లిక్, మీకు ఇదెందుకు భయ్, మాకు అవసరం లేదు, మహాలక్ష్మి పథకం కింద 2500 మహిళలకు ఇస్తా అన్నారు కదా, ఏమైంది అని అడుగుతున్నారు. దాని సమాధానం ఏంటి చెప్పాలి కదా, ఏమైంది అనేది. అంటే అంత విచ్చలవిడిగా మీరు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇప్పుడు ఏదో నామమాత్రాన ఓకే అనిపించి మేము ఇక అన్ని హామీలు ఇచ్చినామని చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఉచిత బస్సు కన్నా ఉచితం అనేది రాష్ట్రంలో నుంచి తీసేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, దేశంలో నుంచి తీసేస్తే దేశం బాగుపడుతుంది. సో నేను చెప్పేది అది. ఎందుకంటే ఉచిత ప్రయాణం అనేది తెలంగాణకు అవసరం లేదు అని ఇదే మహిళలు చెప్పడం జరుగుతుంది. సరే కొంతమంది పేడ్ బ్యాచ్ మాకు అద్భుతం అది చెప్తున్నారు, అలా కూడా బాగానే ఉంది సార్, పర్లేదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే జనాలు 10 మంది వచ్చే దగ్గర 30-40 మంది వస్తున్నారు, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మాకు సీట్లు దొరకట్లో, గంట సేపు నిలబడిపోవాలంటే ఒక మహిళగా చాలా ఇబ్బంది, మళ్ళీ ఆఫీస్లో అంతా పని చేసి మళ్ళీ బస్సు ఎక్కి బస్సులో నిలబడి ఇక ఇంటికి వెళ్ళి ఏం శుభ్రం చేస్తాం, ఏం వంట వండుకుంటాం, మా పరిస్థితి ఏంది అని మా ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని తిడుతున్నారని కూడా చాలా ఫీల్ అవుతూ చెప్పడం జరిగింది, ఆమె ఎమోషన్ అవ్వడం జరిగింది. సో పేరుకి ఆర్టీసీ బస్సు ఉచితమే, కానీ అది ఎవరికి ఎంతమందికి పోతుంది ఆర్టీసీ బస్సు? నిజంగా ఉన్న వాళ్ళకి ఎవరికి యూజ్ అవుతుంది? పక్కనున్న డిమార్ట్కి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు మహిళ, పక్కనున్న సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు.
సో నిజంగా నీకు ఆపద ఉంది, నీకు పని ఉంది, ఊరికి వెళ్ళాలి, నీకు అర్జెంట్ అంటే ఇల్లు, తప్పేముంది? ఆ సంబంధం లేకుండా నేను ఫ్రీ బస్సే కదా పోయి తెచ్చుకుంటా అంటే లాస్ అయ్యేది మనమే. అది మీరు దృష్టిలో పెట్టుకొని గ్రహించుకొని ఏదైనా మనం చేసే పనులు 1-2 సార్లు ఆలోచించి చేస్తే బాగుంటుంది. అంతేగాని ఉచితంగా ఫ్రీ బస్ ఇచ్చిండు, 200 కోట్ల మంది ఎక్కినారు, 600 కోట్లు జనాలకు మిగిలిందంటే, జనాలకు 600 కోట్లు కాదు 6,000 కోట్లు మిగిలిన గవర్నమెంట్కి ఏం ఉపయోగం ఉండదు. గవర్నమెంట్లో మార్పు రావాలి ఫస్ట్. గవర్నమెంట్లో మార్పు వస్తే కానీ రాష్ట్రంలో ప్రజల దగ్గర మార్పు రాదు. మీరు ఇదే లేనిది మారాలి అంటే ఏడ మారుతారు ఉచితాలు పెట్టిన తర్వాత? సో మొత్తాన్ని నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది బాగానే పెట్టారు సార్, మంచిగా ఉంది, కానీ బస్సులు దొరికితే బాగుండేది, బస్సులు పెంచితే ఇంకా బాగుండేది అని కూడా పాజిటివ్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే నిజంగానే వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటి, ఫ్రీ బస్ అనేది పథకం మంచిదే, కానీ వినియోగించుకోవడం ఎట్లా వినియోగిస్తున్నారు అంటే ఎవరు పడితే వాళ్ళు వినియోగిస్తున్నారు. ఇలా కాకుండా స్టూడెంట్స్కి పెట్టండి, వృద్ధులకు పెట్టండి ఫ్రీ బస్, అంతేగాని అందరికీ ఫ్రీ బస్ అని పెట్టే కల్లా పక్కనున్న 2 బస్సులు ఉంటాయి, ఇది ఫ్రీ బస్సు, పక్కన ఉన్నది ఎక్స్ప్రెస్. సో దానికి వెళ్తే టికెట్ తీసుకుంటారు కాబట్టి ఇళ్ళనే కుక్కి ఫుట్పాత్ మీద మరీ నిలబడి ఆఫీస్లో కాలేజీకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త బస్సులు, ఇంకా దసరాలో కొత్త బస్సులు ఇస్తారని చెప్పారు. సో అవి కూడా ఎంత ఇమ్మీడియట్లీగా రిలీజ్ చేస్తే అంత మంచిదని కోరుకుంటున్నాను. నేను చెప్పిన కామెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మీకు నచ్చితేనే చేయండి, లేకుంటే లేదు. థ్యాంక్ యూ.